నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, మనం ఏం కలిగి ఉండాలనండి, ఓపిక కలిగి ఉండాలని దేవుని వాక్యంలో నుంచి నేర్చుకున్నాం. ఎందుకంటే ప్రతి దానికి దేవునికి ఏం కలదు, సమయం కలదు. అలాగే ఆయన మీద ప్రేమతో ఓర్పుతో ఎదురు చూసేవారికి సరైనటువంటి సమయంలో ఈవులను ఇవ్వటం ఎవరి క్రమమై ఉన్నది, దేవుని క్రమమై ఉన్నది. మరి సరైన సమయంలో దేవుడు మనకిస్తాడు. కాబట్టే ఆయన అంటున్నాడు, అనుకూల సమయమందు నీ మొర నేను ఆలకించి తిని. అనుకూల సమయంలో దేవుడు ఏం చేశాడంట, మన మొర ఆలకించి ఉత్తరం ఇచ్చాడటండి, జవాబునిస్తాడు. జవాబునివ్వకుండా ఉండే దేవుడు మాత్రం కానే కాదు. కానీ అనుకూల సమయం అంటే మనమేమనుకుంటామంటే, మనకి అనుకూల సమయం ఇప్పుడే అనుకుంటాం. మనకు అనుకూల సమయం, దేవుడు మనకి సహాయం చేయాల్సిన సమయం ఎప్పుడు అనుకుంటామని మనము ఇప్పుడే అనుకుంటాం. కొంతమంది అనుకుంటారు 2025 జనవరి నాకు రైట్ టైం దేవుడు సహాయం చేయడానికి అనుకుంటారు. కొంతమంది ఫిబ్రవరి అనుకుంటారు, కొంతమంది మార్చి అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే, అలాగ నెలలు గడిచిపోయినా దేవుని సహాయం మనకు దొరకట్లేదేంటి అని అనిపించవచ్చు. కానీ మీరు గమనించండి, ఆ దేవుని సమయం ఒకవేళ ఈ నెల అనుకోండి, ఈ నెల దేవుడు మీకు ఇస్తాడు. అయితే అనుకూలమైన సమయం అంటే దేవునికి కుదరక కాదు, లేకపోతే దేవునికి ఏదో అందాల్సింది అందకపోవడం వల్ల కాదు. మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో, మనకి అనుకూల సమయం ఎప్పుడో మనకే తెలీదు. హల్లెలూయా.